దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 280. జీవన చనిపోయిందని అసలు మహర్షి ఎలా అనుకున్నాడు? ఆ గతం ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇన్నాళ్ళు జీవం కోల్పోయిన జీవన ఇప్పుడు మాత్రం డేవిడ్ పతనం ఉద్దేశించి బయట జరుగుతున్న పరిణామాలు తెలుసుకొని కొత్త క్రాంతి కిరణాలతో ఆమె ముఖం వెలుగుతూ పెదవుల మీద చిన్న చిరునవ్వుతో డేవిడ్ అడుగుల శబ్దాన్ని ప్రతీకార జ్వాలతో వింటూ ఉంటుంది. అలా వింటూ ఉండగానే డేవిడ్ జీవన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అసలు మహర్షి తల్లి చనిపోయిందని ఎందుకు అనుకుంటున్నాడో ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం. ఫ్లాష్ బ్యాక్. మహర్షికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జీవనకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. తల్లి ఆరోగ్యం గురించి మహర్షి ఒక్కడే కూర్చొని ఏడుస్తుండగా జీవనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అక్కడికి వస్తాడు. మీ అమ్మగారికి బ్రెయిన్ ట్యూమర్, ఆపరేషన్కి కనీసం 25 లక్షలైనా ఖర్చు అవుతుంది అంటాడు ఆ డాక్టర్. 25 లక్షలా అంటూ మహర్షి కంగారు పడుతుంటాడు. మీ అమ్మగారు ప్రాణాలతో ఉండాలి అంటే 25 లక్షలు కట్టక తప్పదు బాబూ అంటాడు డాక్టర్. అప్పుడే డేవిడ్ అక్కడికొచ్చి, ఏమైంది డాక్టర్ తనకి అని అడుగుతాడు. తనకి బ్రెయిన్ ట్యూమర్, ఆపరేషన్కి 25 లక్షలు అవుతుంది. మీరు అమౌంట్ కడితే వెంటనే ఆపరేషన్ చేస్తాము అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అప్పటికి మహర్షికి జీవన గురించి పూర్తి విషయాలు తెలియక డేవిడ్ని కన్న తండ్రి అనుకుంటున్నాడు. డేవిడ్ వైపు మహర్షి ఆర్తిగా చూస్తూ, వెంటనే 25 లక్షలు కట్టి అమ్మని బతికించు అని అడుగుతాడు. ఏంట్రా మీ అమ్మని బతికించేది? ఇప్పుడు మీ అమ్మ ఉన్నా పెద్ద ఉపయోగం ఏమీ లేదులే. తన కోసం 25 లక్షలు ఖర్చు పెట్టడం దండగా అంటాడు డేవిడ్. ఆ మాటలకు మహర్షి కోపం తెచ్చుకుంటూ, మా అమ్మని అడ్డు పెట్టుకొని సంపాదించుకుంటావు కానీ మా అమ్మని బతికించడానికి డబ్బులు కట్టవా అంటూ ఆవేశపడతాడు. మీ అమ్మ వయసులో ఉంటే కట్టేవాణ్ణి. ఇప్పుడు తన వల్ల పెద్దగా రాబడి ఏముండదు. ఆ మాత్రానికి 25 లక్షలు వదిలించుకోవడం ఎందుకు అంటాడు డేవిడ్. ఛీ, నువ్వసలు మనిషివేనా? మా అమ్మని రోజు వాడి దగ్గరికి వెళ్ళు, వీడి దగ్గరికి వెళ్ళు అంటూ టార్చర్ పెట్టి నరకం చూపిస్తూ వచ్చావు. అది సరిపోలేదని ఇప్పుడు అమ్మ ప్రాణాలతో ఆడుకుంటున్నావా అని అడుగుతాడు. ఏంట్రా నోరు లేస్తుంది అంటూ డేవిడ్ మహర్షి మీద సీరియస్ అవుతాడు. ఎలాగైనా తల్లిని బతికించుకోవాలనే ఉద్దేశంతో ఆ కోపాన్ని దిగమింగుకుంటూ, నేను నిన్ను ఏమీ అనను. నీకు పుణ్యం ఉంటుంది. ఆ 25 లక్షలు కట్టి అమ్మను బతికించు అని మహర్షి కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటాడు. రేయ్ పోరా, తన కోసం 25 లక్షలు కట్టేదేంటి? నీకు అమ్మ కావాలంటే ఇంకొక దాన్ని ఇంట్లోకి తెచ్చి పెడతాలే. దాన్ని అమ్మ అని పిలువు సరిపోతుంది అని చెప్పి నిర్లక్ష్యంగా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. డేవిడ్ ప్రవర్తనకి మహర్షి కుమిలిపోతూ ఏడుస్తూ తల్లి ఉన్న రూంలోకి వెళ్తాడు. ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న జీవన కన్నీళ్లు పెడుతున్న కొడుకుని చూసి, ఇలా రా మహర్షి అని నీరసంతో దగ్గరికి పిలుస్తుంది. మహర్షి దగ్గరికొచ్చి, నిన్ను ఎలా బతికించుకోవాలో తెలియడం లేదమ్మా అని అంటాడు. నాన్న మహర్షి, ఇప్పుడు నువ్వు ఆలోచించేది నేను బతకడం గురించి కాదు. నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి శ్రద్ధగా విను అని అంటుంది. ఏమిటమ్మా అది అని అడుగుతాడు మహర్షి. ఇన్ని రోజుల నుంచి నువ్వు నా జీవితాన్ని చూస్తున్నావు కదా. నా జీవితాన్ని చూస్తున్న నీకు ఏమనిపిస్తుందో నీ మనస్సాక్షిగా నిజం చెప్పు అని అడుగుతుంది. నీలాంటి జీవితం ఏ ఆడదానికి రాకుండా ఉండాలని ఎన్నోసార్లు దేవుణ్ణి వేడుకున్నానమ్మా అని అంటాడు కన్నీళ్ళు పెడుతూ. ఆ దేవుడు నువ్వెందుకు కాకూడదు అని అంటుంది జీవన. మహర్షికి తల్లి మాటలు అర్థం కానట్టుగా చూస్తుంటాడు. నేను నీకు ఒక ఆశయాన్ని అప్పచెప్తున్నాను. నాలాంటి ప్రాస్టిట్యూట్స్ పాలిట నువ్వే దేవుడివయ్యి
ఆ ఆశయం నెరవేరుస్తూ రావాలి. ఆ ఉద్దేశంతోనే నీకు మహాఋషి అంటే మహర్షి అని పేరు పెట్టాను. నువ్వు ఏం చేస్తావో తెలీదు. నీకు చాతనైనంత వరకు నాలాంటి ఆడవాళ్ళని కాపాడుతూ ఉండు. ఈ అమ్మ ఆశయాన్ని నెరవేరుస్తానని నాకు మాట ఇవ్వు అంటూ చేయి చాపుతుంది. తప్పకుండా అమ్మా అంటూ మహర్షి తల్లి చేతిలో చేయి పెట్టి మాట ఇస్తాడు. అది చూసి జీవన సంతోషపడుతూ నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మహర్షి అని అంటుంది. ఏంటమ్మా అది అని అడుగుతాడు మహర్షి కన్నీళ్ళు పెడుతూనే. నీ కన్న తండ్రి ఈ డేవిడ్ కాదు. నీ శరీరంలో ప్రవహించేది రాజశేఖర్ గారి రక్తం. అంటే నువ్వు రాజశేఖర్ గారి కొడుకువి అని అంటుంది. మొదటిసారి మహర్షి ఆ పేరు విని షాక్ అవుతుంటాడు. మీ నాన్న రాజశేఖర్ గారు, నేను మనసారా ప్రేమించుకున్నాము అంటూ జీవన రాజశేఖర్ గారి పరిచయం నుంచి మొదలు రాజశేఖర్ తనని అనుమానించి వెళ్ళిపోవడం, తర్వాత డేవిడ్ తన జీవితాన్ని నాశనం చేయడం వరకు పూసుగుచ్చినట్టుగా చెప్పి, ఇది నాన్న మీ అమ్మ చరిత్ర అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. జీవన రాజశేఖర్ గురించి చెప్తూ ఉండగానే మహర్షికి రాజశేఖర్ మీద పగ ఏర్పడుతూ రక్తం మరుగుతుంటుంది. చూడు నానా, డేవిడ్ ఇండియా నుంచి అమ్మాయిలను తెప్పించుకొని దుబాయ్‌లో రాజ్యమేలుతున్నాడు. నువ్వు ఇండియా వెళ్ళి బెనర్జీ గారి సహాయం తీసుకొని డేవిడ్ రాజ్యాన్ని కూలుస్తూ రావాలి. వాడి పతనం నేను చూడాలని ఆశగా ఉన్నా నేను చూడలేనని అర్థమవుతుంది. అయినా సరే డేవిడ్ పతనానికి నువ్వు నాంది కావాలి. నాలాంటి ఆడవాళ్ళ జీవితాలు బాగుండాలి అంటే వాడు నాశనం కావాలి. అంటే నువ్వు ఇండియా వెళ్ళిపోవాలి. నువ్వు ఇండియా వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను అని మహర్షి చేతిలో పాస్‌పోర్ట్, కొంత అమౌంట్ ఉన్న పర్సు పెడుతుంది. అక్కడ బెనర్జీ అన్నయ్యని కలిసి అసలు నేను ఈ వృత్తిలోకి ఎలా వచ్చాను అనేది అన్నీ వివరంగా చెప్పు అని అంటుంది. ఆ రాజశేఖరే నమ్మనప్పుడు ఈ బెనర్జీ గారు నమ్ముతారా అమ్మా అని అడుగుతాడు మహర్షి. బెనర్జీ అనేది నాది ఒకటే ఊరు కాబట్టి, చిన్నతనం నుండి నన్ను చూస్తూ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాడు. ఆ నమ్మకంతోనే నువ్వెళ్ళి అన్నయ్యని కలువు అని అంటుంది. కానీ అమ్మా, నువ్వు బతకాలమ్మా. నీ మరణాన్ని నేనసలు తట్టుకోలేనమ్మా. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకమ్మా అంటూ మహర్షి తల్లిని పట్టుకొని ఏడుస్తుంటాడు. డేవిడ్ పత్రం చూడాలని ఉన్నా నేను బతకలేను కదా మహర్షి అంటూ జీవన నిదానంగా చెప్తూ స్పృహ కోల్పోవటానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మా, అమ్మా అంటూ మహర్షి అంటుండగా జీవన కళ్ళు మూతలు పడిపోతుంటాయి. మహర్షి కంగారు పడుతూ డాక్టర్ క్యాబిన్ వైపు వస్తుంటాడు. ఆ క్యాబిన్‌లో డేవిడ్ ఉండి డాక్టర్‌తో ఏదో మంతనాలు జరుపుతూ, "కాసేపట్లో ఆ జీవన చనిపోతుంది కదా!" అని అంటాడు. "ఆపరేషన్ చేయించడం లేదు కాబట్టి తన ప్రాణాలు ఇక నిమిషాల మీదనే" అని ఇద్దరు ఏవో మంతనాలు జరుపుకుంటూ ఉంటారు. అప్పుడే మహర్షి లోపలికొచ్చి ఆ క్షణం డేవిడ్‌ని పట్టించుకోకుండా, "డాక్టర్, మా అమ్మకు ఏదో అవుతుంది. త్వరగా రండి డాక్టర్" అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తాడు. అవునా, పద అని చెప్పి డాక్టర్ మహర్షి వెంట వెళ్తాడు. కాసేపట్లో జీవన చనిపోబోతున్నందుకు డేవిడ్ కన్నింగ్ స్మెల్‌తో ఉంటాడు. డాక్టర్‌ని తీసుకుని మహర్షి ఆ రూమ్‌లోకొస్తాడు. జీవనకి తన పరిస్థితి విషమించుతుందని అర్థమవుతూ, మహర్షి, నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియా వెళ్ళిపో నాన్నా అని చెప్పి స్పృహ కోల్పోతుంది. అది చూసి మహర్షి ఏడుస్తూ, మా అమ్మకి ఎలా ఉందో చెప్పండి డాక్టర్ అని అంటాడు. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి బాబూ. నేను చెక్ చేసి చెప్తాను అంటాడు డాక్టర్. సరే డాక్టర్ అని చెప్పి చేతిలో ఉన్న పాస్‌పోర్ట్, పర్స్ జాగ్రత్తగా జేబులో పెట్టుకొని బయటికొస్తాడు. అప్పుడే డేవిడ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. వాడసలు కన్న తండ్రి కాదని, తన తల్లి జీవితాన్ని అరాచకంగా నాశనం చేసిన దుర్మార్గుడని
మహర్షికి తెలిసాక వాడి మీద పట్టరాని కోపం కలుగుతుంది. వాడిని చంపేయాలని అప్పుడే కసిగా ఉంటాడు. కానీ చిన్న వయసులో ఉన్న మహర్షికి వాడిని చంపడం అంత ఈజీ కాదని, పొరపాటున వాడిని చంపలేక నేరం కింద జైలు పాలైతే తల్లికి ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడని ఆ కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటాడు. ఎలా ఉంది మీ అమ్మకి? ఏమన్నా డాక్టర్? అని డేవిడ్ నిర్లక్ష్యంగా అడుగుతాడు. వాడితో మాట్లాడకుండా మహర్షి కోపంతో మౌనంగా ఉంటాడు. డాక్టర్ బయటికొచ్చి తను ప్రాణాలు కోల్పోయింది అని అంటాడు. అది విని డేవిడ్ మామూలుగా ఉంటే, మహర్షి మాత్రం తల్లి మరణ వార్త విని గుండె పగులుతుంటాడు. అమ్మా! అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి స్పృహలో లేని జీవనని పట్టుకొని ప్రాణం పోయింది అనుకొని ఏడుస్తుంటాడు. మహర్షిని చూస్తూ డేవిడ్, డాక్టర్ కూడా లోపలికొస్తారు. మహర్షి తల్లి మీద పడి భరించలేనట్టుగా ఏడుస్తుంటే డేవిడ్ దగ్గరకొచ్చి డెడ్ బాడీని హాస్పిటల్‌లో ఎక్కువసేపు ఉంచకూడదంట. మార్చురీకి పంపించాలంట. ఇక నువ్వు మీ అమ్మని చివరి చూపు చూసుకో అని అంటాడు. దహన సంస్కారాలు చేయవా? అని అడుగుతాడు మహర్షి. దహన సంస్కారాలు చేసి ఓ 50 మందికి భోజనాలు పెడితే మీ అమ్మ ఏమైనా తిరిగొస్తుందనుకుంటున్నావా? అని అంటాడు డేవిడ్. వాడి మాటలకు మహర్షికి భరించలేనట్టుగా కోపం వస్తున్నా, ఆ క్షణం ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయంగా కన్నీళ్లు పెడుతుంటాడు. సిస్టర్, బాడీని మార్చురీకి తీసుకెళ్ళండి అంటూ డాక్టర్ అక్కడ సిస్టర్‌కి చెప్తాడు. అలాగే డాక్టర్ అంటూ సిస్టర్స్ తన్ని తీసుకెళ్ళి మార్చురీ వైపుకు తీసుకువెళ్తుంటే తల్లితో మహర్షి కూడా వెళ్తుంటాడు. నా కొడుకు ఉంటే వాళ్ళమ్మ కిడ్నీలు అమ్మనివ్వడు. నా కొడుకు వెళ్ళాక ప్రాసెస్ స్టార్ట్ చేయండి అంటాడు డేవిడ్ డాక్టర్‌తో. అలాగే అంటాడు డాక్టర్. సిస్టర్స్ తనను లోపలికి తీసుకువెళ్ళి ఇక లోపలికి రావద్దు అని చెప్పి మహర్షిని ఆపి డోర్స్ క్లోజ్ చేస్తుంటే మహర్షి తల్లిని ప్రాణంగా చూస్తుండగానే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. కాసేపటికి డేవిడ్, మహర్షి వెయిట్ చేస్తూ ఉండగా సిస్టర్స్ అక్కడికి వచ్చి తన డెడ్ బాడీ కాలిపోయింది అని చెప్పేస్తారు. అది విన్న మహర్షి ఇక భూమి మీద తల్లి లేదు అనుకొని కృంగిపోతుంటాడు. ఆ బాధలోని మహర్షికి రాజశేఖర్ గుర్తొస్తుంటాడు. ఇక తల్లి లేదు అనుకొని కాసేపటికి ఆ హాస్పిటల్ నుంచి బయటకొస్తాడు. తల్లి ఇచ్చిన పాస్‌పోర్ట్, పర్స్ చెక్ చేసుకుంటాడు. ఆ పర్సులో ఓ 10,000 అమౌంట్‌తో పాటు రాజశేఖర్ జీవన మెడలో పెట్టిన చైన్ ఉంటుంది. ఆ చైన్ చూస్తూ రాజశేఖర్ తల్లి మెడలో చైన్ వేయటం తల్లి మాటల్లో గుర్తు తెచ్చుకుంటాడు. తల్లి చెప్పిన మాటలు గుర్తుకు రాగానే మహర్షికి డేవిడ్ కన్నా కూడా ఇంకా రాజశేఖర్ మీద ఆ క్షణం ప్రతీకారం పెరుగుతూ ఎయిర్‌పోర్ట్ వైపుకి అడుగులు వేశాడు. ఇక మహర్షి అలా వెళ్ళిపోగానే మార్చురీ నుంచి జీవనాన్ని తిరిగి ఐసీయూలోకి తీసుకొస్తారు. అప్పటికప్పుడు తన ప్రాణాలు నిలబెట్టడానికి మళ్ళీ తనకి ట్రీట్మెంట్ అందిస్తుంటారు. ఈ జీవన చావబోయేటప్పుడు కూడా నాకిలా ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదు. తన కిడ్నీలు అమ్మితే ఎంతో కొంత సొమ్మొస్తుంది అని అనుకొని ఆల్రెడీ డాక్టర్‌తో మంతనాలు జరిపి ఉంచాడు కాబట్టి ఎంతసేపట్లో తన కిడ్నీలు తీస్తారు? అని అడుగుతాడు డేవిడ్. స్పృహలో నుంచి రాబోతున్న జీవనకి ఆ మాటలు చెవిలో పడుతుంటాయి. కాసేపట్లో అయిపోతుంది. కిడ్నీలు బయటికి తీయగానే ఇక తన ప్రాణాలు కూడా పోతాయి అంటాడు డాక్టర్. అయితే త్వరగా కానివ్వండి. ఆ కిడ్నీల డబ్బు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంటాడు డేవిడ్. అక్కడ ఏం జరుగుతుందో జీవనకి పూర్తిగా అర్థమై దరిద్రుడా! నా శరీరాన్ని కాకుండా నా కిడ్నీలు కూడా వదలటం లేదా? అని కొన ప్రాణాలతో అడుగుతుంది. ఎంత వస్తే అంత సొమ్ము చేసుకోవడమే నాకు తెలుసు. అయినా ఎలాగో చచ్చేదానివే కదా! ఇక నీకెందుకు కిడ్నీలు? అని అంటాడు. రేయ్! నేను ఎలాగో చచ్చిపోతున్నాను కదా! నీకు జీవితాంతం మనశ్శాంతి లేని ఒక్క మాట చెప్తున్నాను విను. అసలు మహర్షి నీ కన్న కొడుకు కాదు అంటూ డేవిడ్ ముందు కూడా నిజం విప్పుతుంది. అప్పటి వరకు
మహర్షి కన్న కొడుకు అనే భ్రమలో ఉన్న డేవిడ్‌కి నెత్తి మీద పెద్ద పిడుగు పడినట్టుగా ఉంటుంది. ఆ రోజు నువ్వు నన్ను చెరిచే కంటే ముందే రాజశేఖర్ గారితో నేను ప్రేమగా కలిశాను. మహర్షి మా ఇద్దరి ప్రేమకు పుట్టిన ప్రతిరూపం అని అంటుంది. ఏయ్! నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా! మహర్షి వాడి కొడుకు కాదు. నా కన్న కొడుకు అంటాడు డేవిడ్ ఆ నిజాన్ని భరించలేక. పిచ్చోడా! మహర్షి మోచేతి పైన పుట్టిమచ్చ చూసే ఉంటావు కదా! ఆ పుట్టిమచ్చ చాలు మహర్షి రాజశేఖర్ గారి కొడుకు అని చెప్పడానికి అని అంటుంది. అది వింటున్న డేవిడ్‌కి దిమ్మ తిరుగుతుంటుంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అంటుంది జీవన. మహర్షి వాడి సొంత కొడుకు కాదనే నిజాన్ని అసలు భరించలేకపోతుంటాడు. ఇన్నాళ్ళు జీవన ఆ నిజాన్ని బయట పెట్టకుండా చేసినందుకు మండిపోతూ, అయితే నన్ను మోసం చేసినందుకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇప్పుడు నేను నిన్ను ఎందుకు చావనిస్తాను? ఇన్నాళ్ళు వాడు నా కొడుకని చెప్పకుండా నన్ను మోసం చేసినందుకు ఏదో ఒక రకంగా నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. నా ప్రతీకారం తీరడానికైనా నువ్వు బతికి ఉండాలి అని అంటాడు. వారి మాటలకు డాక్టర్, జీవన ఇద్దరూ ఆశ్చర్యపోతుంటారు. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నీ కడుపులో ఉన్నది నా బిడ్డ, నా సామ్రాజ్యానికి వాడే వారసుడవుతాడని పిచ్చిగా కలలు కన్నాను. కానీ ఒక్కసారిగా నా జీవితంలో నిప్పులు పోశావు. సమయం వచ్చినప్పుడు ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు బతికి ఉండాలి అని డాక్టర్ ఆ 25,00,000 కడతాను. ఆ ఆపరేషన్ ఏదో చేసి తనని బతికించండి అని అంటాడు జీవన మీద కోపంతో. మీ ఇష్టం అంటాడు డాక్టర్. అలా జీవన చెప్పిన నిజానికి ఎప్పటికైనా ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే డేవిడ్ తన్ని బతికించి బంధించి ఉంచాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మహర్షి బెనర్జీల ఫస్ట్ మీటింగ్, మహర్షి రాజశేఖర్ల ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగిందనేది తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్‌కి ప్రెజెంట్‌లోకి వచ్చేద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.